ఏండు అందరూ బాగున్నారండి? ఈ రోజు మేము సముద్రం చేప తుల్లులు తెచ్చుకున్నాం అండి. కేజీ పావు వరకు ఉంది కదా చేపది. ఎర్రటిగా ఉంది చేప, తోక భలే ఉందండి. అలాగా అసలు రుచి మాత్రం భలే ఉంటదండి. అది ఈ తుల్లు చేపతోటి పులిసి ఎట్టబోతున్నాం ఇప్పుడు. పాతకాలం పద్ధతిలో అసలు అద్భుతంగా చేసుకోబోతున్నాం. ఎలా చేసుకోవాలి మీరు కూడా చూడండి ఒకసారి. కానీ దాన్ని తుల్లు చేప అంటున్నారు కానీ సిల్వర్ చేప నెట్టొచ్చు కదండి. ఎందుకంటే ఎండి ఉంటది, పాల వెండి అలా మెరిసిపోతుందండి చేప. మరి తలతలా మెరిసిపోతుందండి. ఆవిడ గోగుతా కూడా ఆవిడ అంటుంది, అయ్యి బాబు ఎండి అంతా పొలిసి గీకేసినట్టు ఉందండి బాబా అంటుంది. అంత బాగుందండి చేప, తెల్లగా ఉంటదండి మల్లెపూలుగా. ఈ తుల్లు అనేది ముక్క కూడా భలే బెంక గట్టిదనం ఉంటదండి. రుచి చాలా బాగుంటది అనమాట. ఒకసారి తుల్లు ఎలా వండుకోవాలి చూద్దాం రండి. బెంకమంటే పులుసులో కూడా అలా ముక్క ఇడదండి, అంత బాగుంటది అనమాట. మనం నీట్ గా తీసుకుని తినొచ్చు. అదండి మామూలుగా నాకు ఇప్పటికి ఆలోచన ఏంటంటే చేపలకి ఇన్ని పేర్లు ఎలా పెట్టారండి. తుల్లు అంటున్నారు, కట్టిపరుగులు అంటున్నారు. మనకు పెట్టలేదా నీకు ప్రసాద్ అని నాకు సాంబార్ పెట్టడం ఏరు. వాటికి కూడా పేర్లు ఉన్నాయి. ఇంక దానికి వాటికి కూడా మనం పెట్టుకోలేదు. అదండి మనం పెట్టుకున్న అంటే కన్వీనియంట్. ఇప్పుడు దేనికైనా పేర్లు మనమే పెడతాం. ఒక తుఫాన్ వచ్చింది అనుకోండి, తుఫాన్ కూడా ఉదుద్దాను. లైలా తుఫాను, నైలాన్ తుఫాను అన్నారు. ఎందుకు పెడతారంటే పలానా తుఫాన్ వచ్చింది అంటే గుర్తుండదు. పేరుంది అనుకో, ఉదు తుఫాను అనగానే పలానా సంవత్సరంలో వచ్చింది పలానా అని తెలుస్తుంది. అలా తుల్లు అని ఒక పేరు పెట్టాం అనుకోండి, ఆ చేప అని అనుకోగలుగుతాను. చేప చేప ఆ చేప. నేనేమనుకున్నా అంటే అప్పుడులోనూ పెద్దోళ్ళు ఉంటారు కదా, అలాగా సముద్రంలో ఎగురుతున్నప్పుడు ఓ తుల్లు తుల్లు పడిపోతున్నారు బాబు, అది చిన్నదానికి అలికిడి కానీ అలా పెట్టారేమో అనుకుంటాను నేను. అన్ని ఎగురుతాయి అలాగా. ఓన్లీ తులిసేప ఒకటి ఎగురుద్దా ఏమో అనుకున్నాను నేను. బాగా అనుకున్నా. ఈ తుల్లు అనేది సముద్రం చేప అండి. కేజీ పావు ఉందండి చేప. ఇది ముక్కలు కొట్టించి తీసుకొచ్చాం. ఉప్పు వేసి 2-3 సార్లు బాగా కడిగేసుకుందాం ఫస్ట్. బాగా కడుక్కున్న తర్వాత 1 చెంచా పసుపు, కొంచెం ఉప్పు, ఒక 2 చెంచాలు కారం వేసి బాగా కలిపేసి పక్కన పెట్టేసుకుందాం అండి. చేపలు ఉప్పు కారం వేసి పక్కన పెట్టుకున్న తర్వాత మసాలా కోసం నేను ఒక 2 చెంచాలు గసగసాల్లో కొన్ని నీళ్ళు పోసి పక్కన పెడతానండి. నానితే మంచిగా నలుగుతాయండి. ఓ జాంకాయ సైజ్ అంత చింతపండు కూడా కడుక్కొని దాన్ని కూడా నానబెట్టుకుంటున్నాను పులుసు కోసం. ఓ 2 ఉల్లిపాయలని సన్నగా తరిగేసుకుందాం అండి. సన్నగా తరుక్కొని వేయించుకున్నా పర్లేదు, లేకపోతే 2 ఉల్లిపాయలని 4 ముక్కల కింద కోసేసి దంచేసుకున్నా పర్లేదండి, మిక్సీ పట్టేసుకున్నా పర్లేదు. ఒక 5 పచ్చిమిర్చి ఇలాగా నాట్లు పెట్టుకుందాం అండి, పులుసులోకి బాగుంటాయి. కొత్తిమీర కూడా ఇలా సన్నగా తరిగేసుకోవాలండి. చేపల పులుసులో మామిడికాయ కూడా వేస్తున్నానండి, ముక్కల కింద కోసేద్దాం. కొంతమంది టమాటా కూడా వేసుకుంటారు, కావాలనుకుంటే వేసుకోండి, నేను వేయట్లేదు టమాటా. ఇప్పుడు ఈ చేపల పులుసులోకి ఒక మంచి మసాలా తయారు చేసుకుందాం అండి. ఈ మసాలా కోసం ఒక 2 చెంచాలు ధనియాలు, 1 చెంచా జీలకర్ర, చిన్న అల్లం ముక్క, ఒక 10 ఎల్లుల్లిపాయ రేకలండి, 2 యాలకులు, ఒక 5-6 లవంగాలు, వాటితో పాటు మనం ముందుగా నానబెట్టుకున్న ఒక 2 చెంచాలు గసగసాలు, ఇవన్నీ కూడా కలిపి ముద్ద చేసేసుకోవాలండి. ఇప్పుడు ఈ మసాలా ముద్ద రోట్లో దంచుతున్నానండి. ఇప్పుడు దీంట్లో ఈ అల్లం వెల్లుల్లి కాకుండా మిగతా ఇవి ఉన్నాయి కదండి, ఇవి వేసేసుకొని ముందు దంచేద్దాం. ఇదంతా బాగా పొడైన తర్వాత ఇవ్వండి నానబెట్టుకున్న గసగసాలు కూడా వేసేసి దంచుకుందాం అండి. గసగసాలు నానబెట్టకపోతే నలగవండి. గసగసాలు కూడా నలిగిన తర్వాత ఎల్లుల్లిపాయలు, అల్లం కూడా ఇందులోనే వేసేసి కుమ్మేద్దామండి.
మసాలా నలిగిపోయిందండి, తీసేసి పక్కన పెట్టేసుకుందాం. ఈ చేపల పులుసు తయారు చేసుకోవడానికి పదార్థాలన్నీ కూడా రెడీ ఇప్పుడు చేపల కూర వండుకుందాం అండి. ముందుగా ఒక 4 చెంచాలు నూనె పోసుకుంటున్నాను. చేపల కూరలోకి నూనె ఎక్కువే ఉంటుందండి. నూనె కొంచెం వేడెక్కిన తర్వాత ఒక 1/2 చెంచా మెంతులు వేస్తున్నానండి. తర్వాత నాట్లు పెట్టుకున్న పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, అలా కొంచెం వేగిన తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసేస్తున్నానండి. ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా ఉడికిన తర్వాత మనం రోట్లో దంచి పెట్టుకున్న ఈ మసాలా ముద్ద కూడా వేసేసి పచ్చి వాసన పోయేదాకా ఉడికించాలండి. ఈ మసాలా ముద్ద అంతా మంచి ఉడికిన తర్వాత దీంట్లోనే కారం వేసేసుకుందాం అండి. ఈ చిన్న చెంచాతోటి ఒక 5 చెంచాల వరకు వేస్తున్నాను. ఓ సెకండ్ పాటు ఈ కారం కూడా వేయించుకోవాలండి. ఇలాగా ఈ కారం కూడా ఒక నిమిషం పాటు వేపిన తర్వాత ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న చేప ముక్కలు దీంట్లో వేసేద్దాం. ఇవి కూడా ఒక నిమిషం పాటు వేగినాక పులుసు పోసేద్దాం దీంట్లో. ఈ పులుసులోనే రుచికి సరిపడి ఉప్పు వేసేసుకుందాం. ఆల్రెడీ చేప ముక్కల మీద కొంచెం వేసాను కదా, ఇప్పుడు కొంచెం చూసేసుకుందాం. ఒకసారి కలిపేసుకుందాం అండి. మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు ఉడికిద్దామండి. పులుసు ఒక 10 నిమిషాల నుంచి మరుగుతుందండి. దీంట్లో ఇప్పుడు ఉంటే ఒక 4 బెండకాయ ముక్కలు వేసుకోవచ్చు. కొన్ని మామిడికాయ ముక్కలు కూడా వేస్తున్నాను. ఒకసారి కలిపేసుకుందాం. మూత పెట్టేసి ఇంకొక 5 నిమిషాల పాటు ఉడికిద్దాం. సూపర్. దగ్గర ఒక అర్ధగంట సేపు మరిగిందండి పులుసు. మొత్తం ఇలాగా చిక్కగా అవుతుంది, మంచి రుచి వస్తుందండి ఎక్కువసేపు మరిగించుకుంటే చేపల పులుసు. ఆఖరిన కొత్తిమీర వేసేసుకుందాం. ప్రసాద్, అరిటాకులు తీసుకొస్తావా? కొసుకొచ్చేస్తాను. రెడీ అయిపోయింది పులుసు. బా వేసి నాకు ముక్కసారి ఉన్నాయి 7 ముక్క. కూర్చో. తుల్లు అంటే తుల్లి పడేలా ఉండాలి కూర. మరి బాగుంటుంది, మరి తిని చెప్పాలి. తినగానే వా ఆహా ఓహో అని ఇలాగ తిని చెప్పాలి ఎలా ఉంటుందో. తినేస్తానా?
అరిటాకులు వేసుకుని మా సరదాగా కలుపుకొని పులుసు ఓ ముక్కెట్టుకుని అలా తింటా ఉంటే నా సామిరంగా కిక్కే కిక్కు. ఆహా భలే ఉందా చేప ముక్క. అబ్బా ఇలా పులుసులో అన్నంలో కలుపుకొని చక్కటి ముక్కెట్టుకుని తింటే నా సామిరంగా అబ్బాబాబాబాబాబా. అబ్బా ఏముందండి అసలనా. ఆహా అసలు ముళ్ళు అన్నది కూడా లేదండి. ఆ ముక్క పెట్టుకుంటే అమాంతం ముద్ద నోట్లో కాదు వెళ్ళిపోతుందే. ఆహా ముక్క చూసారండి మంచి దాల్చరగా ఎలా ఉందో. అదిరిపోయింది. ప్రసాద్ బాగుంది అయితే. చాలా బాగుందండి. ముక్క భలే ఇరిగింది. బాగుందండి బాబా చాలా బాగుందా. ఆహా భలే ఉంది ప్రసాద్. అసలు నాకైతే మాటలు లేవండి. సూపర్ అదరగొట్టేసింది పులుసు. ముక్క భలే రుసుందే. తుళ్ళు చేప మజాక భలే ఉందండి. నేను ఆగలేను మొత్తం కుమ్మేస్తాను అన్నం అంతా తినేగా అప్పుడు మాట్లాడుతాను ఏమన్నా ఉంటాను. బెండకాయ ముక్క తిన్నావా? అసలు ఏముందండి మామూలు రుచి లేదు. అసలు సముద్రం చేప ఏమో బా. మన రవ్వ బొచ్చు కంటే కొంచెం రేట్ ఎక్కువేది. అదిరిపోయింది. కేజీ 300 తీసుకున్నారు మాకు. అదైతే 150 వస్తుందా రవ్వ బొచ్చా? అయ్యో 150 160 కన్నా ఎక్కువే ఉండవు. అందులో మా సరదాగా మామిడికాయ ముక్కలు కూడా వేసాడు కదండి పులుపు. అంటే అదర కొట్టేసింది అంతే. ఇంకా అబ్బా ఈ ముక్క చూడండి చూసి కొద్ది ముచ్చటగా భలే అనిపిస్తుందిదా. చూసే కొద్దీ చూడాలనిపిస్తుందా తినే కొద్దీ తినాలనిపిస్తుందా? చూసి కొద్దీ చూడాలనిపిస్తుంది తినే కొద్దీ తినాలనిపిస్తుంది కూడా. ఎందుకంటే నాన్ రొట్టె ముక్క ఉంటుంది అలాగే ముక్క తీసుకుని తింటే ఎలా ఉంటుంది అలా ఉందండి ఇదా. అది ముళ్ళు బాధ లేదు పక్క వచ్చేస్తే సైడ్కి చిన్న ముళ్ళు ఉందా. ముక్క చూసి అసలు ఇరుగుతలేదు. మా బెంకం ఎక్కువ చేప. ఇలాంటి చేపలన్నీ తింటే మనం కూడా అలా బెంకంగా అయిపోతామండి. నిజమే. కానీ రకరకాల చేపలు తినొచ్చండి. మా గోదావరి జిల్లాలో అయితే అన్ని దొరుకుతాయి మాకు. నరసాపురం దగ్గర మాకు ఇక్కడ ధవళేశ్వరం వెళ్ళిపోయామంటే ఓ చేప రకరకాల చేపలు తినొచ్చు. నిజంగా అండి ఏ మాట చెప్పుకోవాలండి. మేము ఈ వంటల వీడియోలు మొదలెట్టిన కాంచి మేము ఎన్ని రకాలు వినలేని ఉన్నాయి అన్ని రకాలు కూడా వండుకుని తినగలుగుతున్నామండి. అంతకుముందు మామూలుగాను ఆ బొచ్చనే శీలావతి చేప తప్ప ఇంకేం తినలేదండి ఇప్పుడు మేము అంటే. ఈయన బంగారు దిగి వీళ్ళ నానమ్మ వాళ్ళ దగ్గర నరసాపురం ఎక్కడ ఉండేవాడండి. ఈయన కొన్ని రకాలు తిన్నాడు బాగానే పండుగప్పలో ఈయన. నేనైతే నిజంగా చెప్తున్నానండి మా ఊళ్ళో ఎప్పుడైనా తెత్త చేప ఇవ్వండి శీలావతి బొచ్చే తెచ్చివారండి. అయితేనే బతికేమండి. అసలు ఒక్కో చేప ఒక్కో రకమైన రుచి ఎలా వస్తుంది అనేది నాకు తెలుస్తలేదు. కానీ అన్ని రకాలు ఏ రకమో వదలకుండా తినాలనిపిస్తుందండి నాకు మా బావగారు ఉండి ఎడతానే. బావగారు ఉండదా రకరకాల అద్భుతంగా ఉంది. అద్భుతం చేపలో లేదండి వండిన మనిషిలో ఉందండి అద్భుతం. అది అదరగొట్టేసాడండి మొత్తం. పీటకంలో కూర్చుని కదలకుండా నాన్ స్టాప్గా దంచుకొట్టేసానండి. 4-5 ముక్కలు వేసుకున్నా ముక్క మీద ముక్క వేసుకుని తినేసాను. అబ్బా కేజీ పావు చేపలండి 8-9 వచ్చినాయి 4 తిన్నాడు. సంతృప్తిగా ఉందండి. ఇంతకన్నా ఏం కావాలండి జీవితానికి. మీరు కూడా ఎప్పుడైనా తుళ్ళు దొరికితే వండి తినండి. చాలా టేస్టీగా ఉంటుందండి. అంటే రెగ్యులర్ చేప కంటే కూడా ఇది కొంచెం రుచి డిఫరెంట్గా ఉంటుంది. సముద్రం చేప కాబట్టి ముళ్ళు అనేది చిన్న ముళ్ళు వచ్చింది. అవును ముక్క కూడా గట్టిగా అదే మనకి చికెన్ లోని చెస్ట్ పీస్ ఉంటుంది చూసారా మెత్తని ముక్క ఆ టైప్ లో ఉందన్నమాట. రుచి కూడా దల్సర ముక్క అండి బాబా భలే ఉందా. చాలా బాగుంది. అదండి మా ఈ తుళ్ళు చేపల పులుసు వీడియో నచ్చితే లైక్ చేసి మన గోదావరి ఇంటి రుచుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోలు ఉన్నాయి చూస్తూ ఉండండి ఛానల్లో. బాయ్ అండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ఫాలో అయిపోండి. లైక్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి. ఉంటామండి.